శ్రీ సాయి బాబా జయ సాయి బాబా శ్రీ సాయి జయ సాయి బాబా మామ ఆపు. ఏందిరా ఎందుకు రాపుడు మందమరి నుంచి ఆపుకుంటూ వస్తాను, నాకు బాత్రూమ్ వస్తాను. మందం చెప్పుకుంటున్నారా మరి లేకపోతే అప్పు నడు పోయేస్తా. నడు. అమ్మ ఇక పోదామా? అయిందారా అయిపోయింది మామ. ఇప్పుడు ఎట్లున్నదిరా ప్రాణము? హాయిగా అనిపిస్తాను. బాగా పోదాం. అద్దురా అంటే తాగితివి. మరి ఏం చెప్తావు, దొరికినప్పుడే తాగాలి. పా 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 ఇక పోనీ. రే దొరికినప్పుడే తాగాలి మామ. ఏం చెప్పినవరా నువ్వు నాకు నిజంగా? లేకపోతే అరే అన్ని నా గుణాలు వచ్చినాయి అరా నీకు, అన్ని నా గుణాలు వచ్చినట్టున్నాయి. మామయ్య వస్తాయి మరి, అల్లులకు మామయ్య రాకపోతే వారికి వస్తాయి. దొరికినప్పుడే తినాలి, అంతే. దొరికినప్పుడే తాగాలి, అంతేనారా? అంతే మరి. చెల్ల వారా ఇవ్వ మన ఇంటి పోదాంపా. రేయ్ బావ అక్కకు మాత్రం తెలియనీయకు రోయ్. వాసన రాకుండా ఏమన్నా సోంపు వేసుకో. వేసుకుంటా. బర్ల కాడికి పోతానా? ఎండ బాగా కొడుతుంది, కళ్ళు గిట్ట తాగేవు మరి. అమ్మ గిట్ట మరి తొందర రా ఇంటికి, చూస్తుంది మరి. సరేనా? ఏంది బావా ఈడ కూర్చున్నావు? ఏంది బావా? ఏమో అట్టినా కూర్చున్నా. అట్టే కూర్చున్నావా? సరే గాని బావా, ఇది నీకన్నా పద్ధతి ఉన్నదా బావా? ఎందుకు? నా పెళ్లి లేదు, పెటాకులు లేవు, అల్లునికి ఏమో సంబంధాలు బాగా చూస్తున్నావట. ఇంకా నీకు కూడా పెళ్ళి అయిద్దిగా. ఏంది బావ అట్లా అంటాను? నువ్వేం పని చేస్తున్నావు? ఎవరన్నా అడిగితే ఏం పని చేస్తున్నావు అంటే ఏం చెప్పమంటావు? పని లేదా పాట లేదా, ఉట్టిగా తినుకుంటా తిరుగుతానే అయిపోయింది. ఇక ఎవరు పిల్లని ఇస్తారు మరి? బావా మీరే గట్లంటే నాకు పిల్లని వాళ్ళు ఇస్తారు బావా. సరేలే, అల్లుడికి వేసినాక చూద్దాంలే. అది మా కొడుకు వేసినాక నీకు కూడా చేస్తుంది, ఏమన్నా చూద్దాం. ఫస్ట్ అయితే దానికైతే కానీ అల్లుని చేసినాక నేను చేసుకోవాలనా? మరి అల్లునికి అయినాక నాకు ఏమైనా పిల్లని ఇస్తాడా బా? అల్లుడికి నువ్వు అల్లుడికి నీకు సంబంధం ఉన్నది అంతే అంటావా బావా? అంతే మరి. అల్లుడు వేరేనే, నువ్వు వేరేనే. అల్లుడు మాకు సంబంధం లేదుగా. సరే బావా. సరే సరే నువ్వు ఈయన కూర్చో, నేను ఒకసారి ఇంటికి పోతాగా, అక్క దగ్గర పోయి కలిసి. పోయి రాబో. ఉన్నాడా అల్లుడు? ఉన్నాడా? ఉన్నాడు. ఏం చెప్తాడు వాడు? ఇంకా పనిపోతానని వేయండి మరి. పని వాడు అద్దు బావా, నీతో అనద్దు. వాడు నాకంటే ముందే పెళ్లి చేసుకొని నాకు బాధ అవుతుంది బావా. అదైతే మరి ఏం చేయమంటావు? ఏదైనా పని చూసుకొని పని చేస్తే మరి. సరే బావా. ఏదైనా పని చేస్తే ఏదైనా పోయిన అడగడానికి పోయినా పని అన్నట్టు ఉంటుంది. పని చేయగలిగితే ఓడితాడు పిల్లలు. నేను పని చూసుకుంటా. పని చూసుకొని వచ్చి కాలం రా, అప్పుడైతే నీకు పోరి దొరుకుతుంది. పోరిని వెనకలైనా కూడా ఈ పని చేస్తాను మా బావ మరి అని చెప్పచ్చు. సరే బావా. సరే గాని వాడిని పెళ్లి చూపులకు ఎప్పుడు పోతారో నాకు మాత్రం ఖచ్చితంగా చెప్పు బావా, నేను కూడా అత్త. చెప్తాను. సరే నేను పోగా అక్కని కలిసి అటు పోతా. సరే సరే బావా.
బాగో ఏమో రా ఆ, ఏం సంగతి ఏంటి ఎందుకు బాగాలేవు ఏమైంది ఇంకా పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావు నువ్వు పెళ్ళి ఎప్పుడు చేసుకుంటారా నువ్వు ఒరే నేను పెళ్లి చేసుకుందామని తిరుగుతానరా ఆ, నాకు పిల్ల దొరకలేదు దీనికి తోడు మా అల్లుడు గారు నాకు పెద్ద సన్నేశ్వరం లెక్క నా నెత్తి మీద కూర్చున్నాడు కాదురా మరి గట్లయితే ఎట్లరా మరి నీ పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావు ఏంది గిట్లయితే మాకు మటన్ బిర్యానీ ఎప్పుడు పెడతావురా నువ్వు గిట్లయితే అందరు పెళ్లి చేసుకుంటే మా బావ మా అల్లునికి పెళ్లి చేద్దామని పెళ్లి సంబంధాలు గురుకుతాండ్రా నన్నేమో పక్కన పడేసిండ్రు అయితే ఓ పని చేయరా నువ్వు ఏంటిదిరా మంచిగా ఆయన ఎంగేజ్మెంట్ కి పోదాం మనం ఎంగేజ్మెంట్ కాదురా పెళ్లి చూపులో తిరుగుతాండ్రా అదే పెళ్లి సూపులకు తిరిగితే మనం కూడా పోదాంరా పోయి మన నీ పెళ్లి నువ్వే సెట్ చేసుకోరా లేకపోతే మీ అల్లుని పెళ్లి కడిగేద్దాం ఎట్లా అంటే నీది నువ్వు లైటింగ్ కొట్టుకో మంచిగా ఎంజాయ్ చేయి మంచిగా అరే మంచిగా చెప్పినవురా ఆ, వాని పెళ్లి చూపులో పోయి ఆ, నేనే అమ్మాయిని ఎత్తుకుంటారా నువ్వే చూసుకో మంచిగా వాని పెళ్లి పెట్టాకులు చేస్తా ఆ, నేను పెళ్లి చేసుకుంటారా ఆ, అంతే మరి అట్లా చేద్దాం మరి కానీ ఆ, సరే, అదే పని చేయి మరి అదే పని చేస్తాను పెట్టుకోతాను నేను ఇక్కడికే అటే పోతాను అటో నేను రానురా మరి నీ ఇష్టం మరి నిన్ననే మా అల్లుని కాతో తాగిన అంతా మొత్తం ఘోరంగా ఉండేది నాకు అంతేనా మరి జాగ్రత్త మరి నువ్వు సరే ఏంటి అసలు నాకు ఏం అర్థం అవుతలేదు మా అల్లునికి పెళ్లి చేద్దామని మా బావ ఉరుకులాడుతాడు నాకే ఇంకా పెళ్లి కాలేదు ఎట్లయినా మంచిది కానీ మా అల్లునికి పెళ్లి కాకుండా చూడాలి నేను వానికి పెళ్ళి అయిందనుకో ఈ ఊళ్ళో నా ఇజ్జత్ మొత్తం పోతుంది వానికి పెళ్లి కానీ కూడా చూడాలి నేను వస్తాడు అల్లుడు దా అల్లుడు దా దా కూర్చో కూర్చో అల్లుడు కూర్చో ఏమైంది ఏంటో నారాజు కనిపిస్తా అన్నావు ఏం చెప్పాలి అల్లుడు నాకు పెళ్ళి అయితే లేదని నాకు ఘోరంగా బాధ ఉన్నది అల్లుడు దీనికి తోడు మీ అయ్యేమో నీకు పెళ్లి చేద్దామని ఉరుకులాడుతాడు మరి అరేగా మరి వయసు ఉన్నా చేసుకోలేదున్నా అరే నాకు పెళ్లి కానప్పుడు నువ్వు పెళ్ళి అయింది అనుకోరా నాకు పిల్లని ఇస్తాడు అరేవాడు అన్న అదే నువ్వు చేసుకో మరి పిల్ల దొరికలేదు కాదురా ఎత్తుకుదాం ఎక్కనన్నా పోయి అబ్బా అల్లుడు ఇంక ఎంత మంచి మాట అన్నావురా అల్లుడు అల్లుడు అంటే నువ్వేరా ఎత్తుకుదాం ఎత్తుకి పెళ్లి చేస్తా నీకు వేసినాకనే నేను చేసుకుంటా సరే అల్లుడు మామా అల్లుడు అబ్బా అల్లుడు ఎంత మంచి మాట అన్నావు అల్లుడు చేద్దాం అలానే మా అయ్యతోనైతే నువ్వే అనాలి నాకు పెళ్ళి వద్దని ఎందుకురా ఎందుకురా చేసుకోవారా ఈడిసి ముట్టి మీద అంటాడు ఎందుకురా అద్దా అంటే నేను అద్దా అంటే ఎట్లుంటాయి నువ్వు మామ కాబట్టి నువ్వు సంజాయించుకో మీ బావ అంతేడా మరి లేకపోతే చలో అంతేరా అవు నేను ఆపిన్నా అనుకో నాకు బువ్వ కూడా పెట్టాడు ఇంట్లో ఓకేరా ఓకే మంచి మాట అంటాను అల్లుడు పిల్లని ఎత్తుకుందాం బావు పోదాంపా సరే కానీ కానీ పైసలు ఉన్నాయా ఉన్నాయా అల్లుడు పోదాం బావు ఇంకే ఉన్నాయా తిరగ బిర్రాదాంపా బీర్ తాగుదామా రెడ్డి తాగుదామా